ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. మామూలుగా ఇన్వెస్టర్స్ ఏంటంటే రకరకాల మెథడ్లో రీసెర్చ్ చేసుకుని ఎటువంటి కంపెనీలో ఇన్వెస్ట్ చేద్దామని చూస్తూ ఉంటారు. అందులో ఒక రకం ఏంటంటే, ఒక పద్ధతి ఏంటంటే, పేరున్న డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కుడ్ బి మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఫండ్ మేనేజర్లే కానివ్వండి, ఏదైనా పేరున్న ఇన్వెస్టర్సే కానివ్వండి, ఆర్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క ఫండ్ మేనేజర్లే కానీ, ఇలాంటి వాళ్ళు ఎలాంటి కంపెనీస్ని వాళ్ళ పోర్ట్ఫోలియోలో యాడ్ చేశారు, ఏ రేటుకు కొన్నారు, అవి చూసి కూడా వాళ్ళు ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లాగా కాపీ ఇన్వెస్టింగ్ అంటాం. సో కాపీ ఇన్వెస్టింగ్ ఏంటంటే ఎక్కువగా ఆలోచించకుండా పేరున్న మంచి క్రెడిబిలిటీ ఉన్న కంపెనీస్ రీసెర్చ్ చేసి ఒక స్టాక్ని పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకుంటే మనం కూడా, ఎందుకంటే వాళ్ళని నమ్మి మనది కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, వాళ్ళు కొన్నప్పుడు మనము కొని కొంచెం ప్రైస్ డిఫరెన్స్ ఉండొచ్చు, వాళ్ళు అమ్మినప్పుడు మనము అమ్మడం వల్ల ఏంటంటే వీఆర్ రెప్లికేటింగ్ వాట్ ఆ ఫండ్ మేనేజర్ కానీ ఆ కంపెనీ కానీ జనరేట్ చేస్తున్న రిటర్న్స్ని మోర్ ఆర్ లెస్ దగ్గరలో రెప్లికేట్ చేస్తాం. ఇది ఎప్పుడు పనికొస్తుందంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో చేసుకున్నప్పుడు, నీ క్యాపిటల్ని నీ పోర్ట్ఫోలియో ఓన్గా బిల్డ్ చేసుకున్నప్పుడు, అలాంటప్పుడు ఇది మంచిగా పనిచేసే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఎవరికైతే కంట్రోల్ కావాలి బట్ ఎట్ ద సేమ్ టైం మంచి రిటర్న్స్ కావాలంటే ఇలా కాపీ ఇన్వెస్టింగ్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఇప్పుడు ఈ కాపీ ఇన్వెస్టింగ్లోనే ఒక చిన్న అనాలిసిస్ ఏంటంటే, లాస్ట్ మంత్ ఆర్ రీసెంట్గానే లాస్ట్ 15-20 డేస్లో ఏవైతే స్టాక్స్ని మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కొన్నాయో ఆ స్టాక్స్ చూద్దాము, అట్లాగే ఏవైతే అమ్మాయో కూడా చూద్దాం. దాన్ని బట్టి ఏంటంటే డిసిషన్ మీదే, బట్ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కొన్నాయి అమ్మాయి అంటే రీజన్స్ ఉండుంటాయి. సో అది మీకే వదిలేస్తాను, బట్ కొన్ని ఇన్ఫర్మేషన్ మాత్రం చెప్తాను. దాన్ని బట్టి మన పోర్ట్ఫోలియోను లాంగ్ టర్మ్లో యాడ్ చేయొచ్చా లేదనేది మనం తెలుసుకోవచ్చు. మనం ఎగ్జాంపుల్ తీసుకుందాము, లార్జ్ క్యాప్ స్టాక్స్ తీసుకుందాం. లార్జ్ క్యాప్ స్టాక్స్లో ఏషియన్ పెయింట్స్, ట్రెంట్, బజాజ్ ఫిన్సర్వ్, ఇన్ఫోసిస్, భారతీ ఎయిర్టెల్ ఇవన్నీ కూడా చాలా కంపెనీస్ యాడ్ చేశాయి వాళ్ళ పోర్ట్ఫోలియోలో, కొత్తగా అడిషన్స్ చేశాయి. ఈ 5 కంపెనీస్ మేజర్గా చాలా కంపెనీస్ కూడా యాడ్ చేసిన 5 స్టాక్స్ అయితే ఇవి. ఏది ఏషియన్ పెయింట్స్, ట్రెంట్, బజాజ్ ఫిన్సర్వ్, ఇన్ఫోసిస్, భారతీ ఎయిర్టెల్. ఎట్ ది సేమ్ టైం మోస్ట్ ఆఫ్ ద మెజారిటీ ఆఫ్ ద మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ రెడ్యూస్ చేసినాయి వాళ్ళ పోర్ట్ఫోలియోలోంచి, ఐదర్ తీసేయడం కానీ ఆర్ వాల్యూమ్ తక్కువ చేయడం, అమ్మేయడం కానీ చేసిన స్టాక్స్ చూసుకుంటే టీసీఎస్ ఒకటి, డిఎల్ఎఫ్ ఒకటి, జిందాల్ స్టీల్ ఒకటి, కోటక్ మహీంద్రా బ్యాంక్ ఒకటి, కోల్ ఇండియా ఒకటి. ఈ 5 కంపెనీస్ వచ్చేసి లార్జ్ క్యాప్లో రెడ్యూస్ అయిన స్టాక్స్ అన్నమాట. సో ఎవరైతే కాపీ ఇన్వెస్టింగ్ చేసేద్దాం అనుకున్నారో వాళ్ళు యూజువల్లీ వీటిని ఉంటే అమ్మేస్తారు, అడిషన్ లేకపోతే ఆ మేజర్ స్టాక్స్ని కొంటూ ఉంటారు. సేమ్ వే మిడ్ క్యాప్కి వెళ్ళి చూద్దాం. మిడ్ క్యాప్కి వెళ్ళి చూస్తే అడిషన్ అయిన అంటే కొత్తగా ఎక్కువగా కొన్న స్టాక్స్ తీసుకుంటే డిక్సన్ టెక్నాలజీస్ కానివ్వండి, బయోకాన్ కానివ్వండి, ఆదిత్య బిర్లా క్యాపిటల్ కానివ్వండి, కంటైనర్ కార్పొరేషన్ లిమిటెడ్ సిసిఎల్, స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్, ఈ 5 కంపెనీ స్టాక్స్ని మెజారిటీ ఆఫ్ ద మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ యాడ్ చేశాయి, వాళ్ళ పోర్ట్ఫోలియోలో అడిషనల్గా కొన్నాయి 5 స్టాక్స్ని. అమ్మిన స్టాక్స్ తీసుకుంటే ఇండియన్ హోటల్స్, ఐహెచ్సి, మజ్గావ్ డాక్ ఒకటి, సోలార్ ఇండస్ట్రీస్ ఒకటి, కోఫోర్జ్ ఒకటి, మ్యాక్స్ హెల్త్ కేర్, ఈ 5 స్టాక్స్ని రెడ్యూస్ చేసుకున్నాయి ఇన్ ద మిడ్ క్యాప్ స్పేస్. దెన్ స్మాల్ క్యాప్ స్పేస్లో చూద్దాము. స్మాల్ క్యాప్ కేసులో కొత్తగా చాలా మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఎంటర్ చేసిన కంపెనీస్ 2 చూద్దాం. ఫస్ట్ క్యాప్రీ గ్లోబల్ ఒకటి, సువేన్ లైఫ్ సైన్సెస్ కూడా. ఈ 2 స్టాక్స్ ఇంతకుముందు ఎక్కువగా మ్యూచువల్ ఫండ్స్ కంపెనీస్ కొనలేదు స్మాల్ క్యాప్ స్పేస్లో, ఇప్పుడు కొన్నాయి. అట్లాగే కొన్నిటిని ఎగ్జిట్ అయ్యాయి మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్. అవి పిఎస్పి ప్రాజెక్ట్స్ ఒకటి, యూనిపార్ట్స్ ఇండియా ఒకటి, ఐనాక్స్ విండ్ ఎనర్జీ. ఈ 3 కంపెనీస్ని లాట్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ కంపెనీ మేనేజర్స్ ఎగ్జిట్ అయ్యారు, అమ్మేశారు మొత్తానికి. ఇప్పుడు వద్దాము స్మాల్ క్యాప్లో టాప్ అడిషన్స్, అంటే చాలా కంపెనీస్ కొన్న స్టాక్స్. దీస్ కెన్ బి బిగ్ వెల్త్ క్రియేటర్స్, ఎందుకంటే వాళ్ళు కొన్నారు అంటే ఏదైనా స్ట్రాంగ్ ఫైనాన్షియల్ రీజన్స్ కానీ, స్ట్రాంగ్ వాల్యుయేషన్ కానీ, స్ట్రాంగ్ మోట్ కానీ బిల్డ్ అవుతూ ఉంది,
ఫర్ సమ్ టైం ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ రావచ్చు అనే ఉద్దేశంతో కొన్న స్టాక్స్ చూసుకుంటే స్మాల్ క్యాప్లో కేనిస్ టెక్నాలజీ, కేఎన్ఎస్ టెక్ ఒకటి, జైడస్ వెల్నెస్ లాస్ట్ ఫ్యూ వీక్స్లో మంచి రిటర్న్స్ కూడా ఇచ్చింది జైడస్ వెల్నెస్, అందుకే మల్టిపుల్ కంపెనీస్ కూడా కొన్నాయి. అట్లాగే క్యాప్రీ గ్లోబల్ మంచిగా పర్ఫామ్ చేసింది, అందుకే మల్టిపుల్ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కొన్నాయి. అట్లాగే యాప్టస్ వాల్యూ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్, ఇది కూడా చాలామంది కొన్నారు. అట్లాగే జూబిలియంట్, ఇన్గ్రేవ్, ఈ 5 కంపెనీస్ కూడా చాలా మేజర్గా మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ యాడ్ చేశాయి వాళ్ళ పోర్ట్ఫోలియోకి. సో దీస్ హ్యావ్ యాడెడ్. సో రెడ్యూస్ చేసిన కంపెనీస్ కూడా కొన్ని ఉన్నాయి, కొంచెం కాషియస్గా ఉండాలన్నట్టే. అందులో బిఎస్సి ఒకటి, సిడిఎస్ఎల్ ఒకటి, ఇటాచి ఎనర్జీ, క్యామ్ సర్వీసెస్ అండ్ మోతిలాల్ ఓస్వాల్ ఫైనాన్స్. యాక్చువల్లీ ఇటాచి ఎనర్జీని కూడా మంచిగా పర్ఫామ్ చేసింది, బట్ మేబీ లాట్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ప్రాఫిట్ బుక్ చేశాయి. సేమ్ వే విత్ ద బిఎస్సిలో కూడా అంతే, క్యామ్స్లో కూడా ప్రాఫిట్ బుకింగ్ జరిగింది బై మ్యూచువల్ ఫండ్ కంపెనీస్. సో ఇవి కొన్ని కీ స్టాక్స్ అన్నమాట. సో ఇట్లాగే మనం చూసుకుంటే స్పెసిఫిక్గా కూడా చూస్తే కొన్ని కీ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఏవి ఎగ్జిట్ అయ్యాయని కొన్ని అన్ని కాదు కానీ కొన్ని కంపెనీస్ చూద్దాం. ఒకటి హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ తీసుకుంటే 2 కొత్త కంపెనీస్ కొనింది, ఫీనిక్స్ మిల్స్, ఎలెన్బరీ ఇండస్ట్రీస్ ఏదైతే ఉన్నో రీసెంట్గా లిస్ట్ అయింది. ఆ లిస్ట్ అయిన 2 కంపెనీస్ని కూడా యాడ్ చేసుకుంది. కంప్లీట్గా ఎగ్జిట్ అయింది సఫారీ ఇండస్ట్రీస్ ఒకటి, విఎస్టీ ఒకటి, సైగాల్ ఇండియా, 3 కూడా ఎగ్జిట్ అయిపోయింది. ఒక డౌట్ఫుల్ బయింగ్ మాత్రం కంపల్సరీ హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ చేసింది ఏంటంటే విశాల్ మెగా మార్ట్. ప్రమోటర్స్ ఎగ్జిట్ అయ్యారు, 19% అమ్మేశారు ఓపెన్ మార్కెట్లో. మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కొన్నాయి, అందులో హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ కూడా ఒకటి. ఇది కొంచెం ఎవరైనా చూసి కొంచెం జాగ్రత్తగా చూసుకొనాలి. దో మ్యూచువల్ ఫండ్ కంపెనీ యాడ్ చేసినా కానీ ప్రమోటర్ ఎగ్జిట్ అవ్వడం అనేది, అంత పెద్ద స్టేక్ అమ్మడం అనేది యూజువల్లీ అంత మంచి పరిణామం కాదు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను కూడా యాడ్ చేసుకున్నారు, హిండాల్కో ఇండియాను కూడా యాడ్ ఉన్నారు. ఇంకా ఇంకొక మేజర్ కంపెనీ ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ కంపెనీ. వీళ్ళు కొత్తగా డిక్సన్ టెక్నాలజీస్లో కానీ, ఆదిత్య బిర్లా క్యాపిటల్లో కానీ, ఎస్కాట్స్ కుబోటా, ఈ 3 కంపెనీస్, ఎస్కాట్స్ కుబోటా, మూడిట్లలో కొత్తగా యాడ్ చేశారు. కంప్లీట్గా ఎగ్జిట్ అయ్యారు ఏంటంటే టీసీఎస్ని అమ్మేశారు, టారెంట్ ఫార్మా, స్విగ్గీ, ఈ 3 దగ్గర నుంచి వెళ్ళిపోయారు వీళ్ళు. అడిషన్స్ కొంచెం ఎక్కువగా చేశారు మాత్రం ఏషియన్ పెయింట్స్ ఒకటి, స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్, బజాజ్ ఫిన్సర్. ఎస్పెషల్లీ రిలయన్స్ తన ఏషియన్ పెయింట్ హోల్డింగ్స్ని అమ్మేసింది, నియర్లీ 12,000 కోట్లకి అమ్మేసింది. అందులో అవి కూడా ఎక్కువగా మ్యూచువల్ ఫండ్ కంపెనీసే కొన్నాయి. అందులో ఎస్బీఐ కూడా ఈ స్టాక్ని రిలయన్స్ అమ్మినప్పుడు కొన్నారు, అందుకోసం ఇది యాడ్ చేసుకుందనమాట. సో ఇది కాకుండా ఇంకొక 2 కంపెనీలు చూసుకుందాం మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఏవైతే కొన్నాయో. ఒకటి నిప్పాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్, వీళ్ళు హీరో మోటార్ కార్ప్ ఒకటి, అపోలో హాస్పిటల్స్ ఒకటి, కొత్తగా లిస్ట్ అయిన హెచ్డిబి ఫైనాన్షియల్స్, ఈ 3 కంపెనీ స్టాక్స్ని కూడా అడిషనల్గా కొత్తగా వాళ్ళ పోర్ట్ఫోలియోలో, వాళ్ళ ఫండ్స్లో ఎంటర్ అయ్యారు. సేమ్ వే వాళ్ళు అడిషనల్గా కొన్న కంపెనీస్ తీసుకుంటే ఇండిగో, ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ అనమాట, అలాగే ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ, సాయి లైఫ్ సైన్సెస్, ఈ 3 కంపెనీస్ కొత్తగా యాడ్ చేసింది. ఇంకొక మేజర్ మ్యూచువల్ ఫండ్ కంపెనీ వచ్చేసి ఐసిఐసిఐ ప్రూ మ్యూచువల్ ఫండ్. వీళ్ళు కొత్తగా M&M ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ, కేఎన్ఎస్ టెక్, బయోకాన్, 3 కొన్నారు. M&M మాత్రం అంతగా అనుకున్నంత రిజల్ట్స్ రాలేదు, బట్ వీళ్ళు యాడ్ చేశారు. సో అది కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఈవెన్ వీళ్ళు కూడా ఎస్బీఐతో పాటు ఏషియన్ పెయింట్ స్టాక్ రిలయన్స్ దగ్గర కొన్నారు, అడిషన్ చేసుకున్నారు. అలాగే ఆల్కెమ్ ల్యాబ్, ఎన్టీపీసీ, ఆల్కెమ్ లుక్స్ వెరీ గుడ్, నా ఓన్ అనాలిసిస్లో కూడా చాలా బాగా ఉంది. అట్లాగే ఎన్టీపీసీ కూడా కొన్నారు. సో ఇవి కొన్ని మేజర్ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కొన్న స్టాక్స్. వీటిలో ఏంటంటే మనం కొంచెం కేర్ఫుల్గా చూసి మాత్రమే కాపీ చేయాలి. జస్ట్ బికాస్ పెద్ద మ్యూచువల్ ఫండ్ కంపెనీ కొనిందన్నంత మాత్రాన మనం కూడా కొన్ని డబ్బులు స్టక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. వాటికి పెద్ద పోర్ట్ఫోలియోలో చిన్న 2%, 3% వాళ్ళ పోర్ట్ఫోలియోలో ఒక కంపెనీని కొంటారు. సో అదంత పెద్దగా ఎఫెక్ట్ అవ్వదు. దీంతో పాటు లాస్ట్ ఒక క్వాంటమ్ కూడా, చాలామంది క్వాంట్ మ్యూచువల్ ఫండ్ ఫాలో అవుతుంటారు కాబట్టి వాళ్ళు కూడా క్యాప్రీ గ్లోబల్, సువేన్ లైఫ్ సైన్సెస్ని కొన్నారు. అండ్ ఆర్బిఎల్ బ్యాంక్ కూడా అడిషన్ చేశారు. సో ఇవి మేజర్గా ఒక 4-5 మేజర్ మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే కొన్నాయో. ఎవరైతే ఇట్లాంటి కాపీ ఇన్వెస్టింగ్లో బిలీవ్ చేస్తారో జస్ట్ బ్లైండ్గా కాకుండా కొంచెం మీ ఓన్ అనాలిసిస్ కూడా చూడండి. ఆ స్టాక్స్ని ఎందుకు కొన్నాయి ఆ కంపెనీస్, ఆ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కానీ, ఆ ఫండ్ మేనేజర్ కానీ ఎందుకు కొత్తగా యాడ్ చేశాయో చూడండి. చూశాక
దానికి రేషనల్ దొరికింది అనుకోండి, అంటే ఎందుకు కొన్నారనే కారణం దొరికితే తప్ప జస్ట్ బికాజ్ వాళ్ళు కొన్నారని మాత్రం చెయ్యొద్దు. ఎందుకంటే చాలా మటుకు చూసాము, కొన్ని మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ సంవత్సరాల తరబడి కొన్ని కొనేయడం వల్ల ఆ ఫండ్ రిటర్న్స్ ఇవ్వకుండా స్టక్ అయిన ఫండ్స్, సంవత్సరాల తరబడి ఉన్న ఫండ్స్ చాలా ఉన్నాయి. మీరు జస్ట్ బికాస్ కాపీ ఇన్వెస్టింగ్ ప్రమోట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో కానీ, ఇన్స్టాలో కానీ అని నేను కూడా ఇప్పుడు నేను చెప్పిన స్టాక్స్ మీరు జస్ట్ బ్లైండ్గా చేయొద్దు. కారణాలు వెతకండి. కారణాలు వెతికి ఇన్వెస్ట్ చేస్తే ఒకటి మీకు మంచిదా కాదో తెలుస్తుంది, అండ్ పెట్టే ఇప్పుడు కన్విక్షన్ ఉంటుంది, అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ అది నాకు సరిపోతుందా లేదా అని తెలుస్తుంది అనమాట. హోప్ఫుల్లీ ఈ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడితే కామెంట్ చేయండి. వి విల్ గెట్ బ్యాక్ టు యూ. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. సైనింగ్ ఆఫ్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు.